2 years ఫర్ ఆదిపురుష్. ఎస్, ఆదిపురుష్ వచ్చిన వేళ విశేషం వల్ల ఇప్పుడు కొన్ని మీమ్స్ చూద్దాం. రెగ్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంజీ చేసావు కదా ఓవరా. మన మ్యాన్షన్ వెళ్దాం పద. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం ఉంటుంది. ఇది చూసే వీడేట్రా అవెంజర్స్ రెడీ చేస్తున్నా అనుకున్నా. చూసారు నిజంగా అవెంజర్స్ ఇదేనయ్యా మీరు నేను అది చూడంగా NIVFX వాళ్ళ గండుపాలి మ్యాచ్. ఎప్పుడైతే ఆ పోస్టర్ రాగానే ఐ థింక్ ఆ టైంకి మనము పెద్ద డిస్కషన్ చేయలేదు. ఆ డ్రెస్సులు చూడు, సెన్సార్లు పెద్దగా ఉండవు దాంట్లో. ఆ డ్రెస్సుల మీద లైక్ లిటరలీ యాంకిల్ పాయింట్స్ అవుతుంటాయి. లైక్ మోచేతి దగ్గర ఒక చిన్న బటన్ అండ్ వ్రిస్ట్ దగ్గర ఒక చిన్న లైక్ రెండు సేమ్ అయ్యారా బొమ్మల సినిమా. ఇది ఇట్స్ లైవ్ యాక్షన్ మోషన్ పిక్చర్ ఫిలిం రా ఒంగ. ఆది పురుషులు ముహూర్తపు షాట్ సందర్భంగా అక్కడ ఇప్పుడే చూసిన బట్టి కాచిరావడం అంటే ఏదో తేడాగా ఉంది అని అప్పుడే డౌట్ రావాల్సింది కదరా. అప్పుడు నిజంగానే యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడే డౌట్ రావాల్సింది వరకు. ఆదిపురేష్ రాఘవా రెబల్స్ ఆఫ్టర్ వాచింగ్ ఫస్ట్ లుక్ టీజర్. ఏంట్రా ఇది బ్యాట్ మ్యాన్ అంట. ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది రావాలందరూ దీనికి కాస్త కిచడీ చేద్దాం. హీరోయిన్ పోస్టెడ్ హాట్ పిక్స్ అట. హీరోయిన్ ఎప్పుడు లేదు, ఈ రోజు ఏంటి నీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. HHVM లో హీరోయిన్ లాగా అరే మరి దారుణంగా. ముంబై నార్త్ బెచారి యార్ అసలు ఇది రామాయణమేనా? రావణ్ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉంది? హే మూవీలో గ్రాఫిక్స్ బొమ్మల్లా ఉన్నాయండి. లాస్ట్ లో రావణ్ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉంది? హే అట మూవీలో గ్రాఫిక్స్ బొమ్మల్లా ఉన్నాయి. బిజీ విత్ ఫ్యాన్ వార్స్. అమ్మో రెగ్యులర్ గారా మీరు. ఆ టైంలో ఇల్లు కొట్టుకుంటానన్నారు. కైన్ మాస్టర్ విఎఫ్ఎక్స్ గ్రేటర్ దన్ ఆదిపురుష్ విఎఫ్ఎక్స్. ఓ బాబోయ్ కమ్ బ్యాక్ ఇండియన్. ఓం కమ్ టు మై రూమ్. ఓం కమ్ టు మై రూమ్. ఇది వేరే లెవెల్ పేరు. రెబెల్స్ మూవీ వేసుకుంటున్నారు, అది హైలైట్. సినిమా రిలీజ్ కానీ మూవీ వేసుకుంటారు. బో దారుణంగా ఆ టైంలో మన సినిమా లేదంటే అవునరా మర్చిపోయా FDFS ఏదో డిపెండ్ చేసేద్దాం. ఫోన్ లో చూస్తే ఏం కనిపిస్తుంది రా, థియేటర్ లో చూస్తే 3D బాగుంటది. ఇది హైలైట్ డైరెక్టర్. అప్పుడు అదే ఏరేం జరిపప్పలు అనుకున్నాం మామ, మనం చూసి అని ఫీలింగ్ వచ్చింది నాకైతే. మాత్రం వాడు మాట్లాడుతుంటే అరే ఆపైన బాబు మరి తీసిన కళాఖండం అనే ఫీలింగ్ ఉంటే నువ్వు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడకరా అనే ఫీలింగ్ వచ్చిన కాదు. ఇది లిటరల్లీ ఎట్లా అంటే మనడు 90% ఆఫ్ ద పీపుల్ డోంట్ ఫ్లై ద ప్లేన్ కాబట్టి మీకు ఫైటర్ నచ్చలేదు ఆ లెక్కది అంతే. ఫోన్ లో ఏం చూస్తే కనిపిస్తారా, థియేటర్ లో చూస్తే 3D బాగుంటది ఫీల్ అవుతారు. ఆఫ్టర్ వాచింగ్ 3D రెబల్స్ ఆడియన్స్ మరి అంతేగా ఒక్క సీట్ అనుభవం కదా ఉంచాడు రా ఆయన. గుడ్డ ముక్క నీ బాబుది. ఆ డైలాగ్ యాక్చువల్లీ మనం చూసినప్పుడు అదే ఉండే. హనుమాన్ ఏంటి పొద్దులేడు. అరే చెప్పరా UPSK లో బాలే బాడీని ఎడిట్లు చేస్తున్నారా. మీ బతుకు వీకెండ్ అయ్యేలోపు మీ హైయెస్ట్ ఎగరేస్తాడు. మీరు అలాంటి ఎడిట్స్ చేస్తూ ఉండండి. పిల్ల డాష్ 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 మూవీ డ్యామేజ్ కంటే మీ డ్యామేజ్ ఎక్కువ అయ్యేలా ఉంది రెబల్స్. అవుట్ రా నేను ఇంకా మేనేజ్ చేస్తున్నా. ఓకే రాముడు ఫాదర్ అంటే కూల్ గా. నేను లిటరల్లీ ఆ ట్వీట్ చూసాను. లైక్ మన మూవీకి వెళ్ళే ముందు పోస్టర్ రాముడు ఫాదర్ దశరథుడు అలా ఎందుకుంటారు రా అని. బ్రో నేను ట్రోల్ చేస్తున్నావా లేదా డిఫైడ్ చేస్తున్నావా? దశరథుడు తీసేసాడు ఏంటి ఇప్పుడు అలా కనిపిస్తాడు రాట. అదన్నాడు సరే వీళ్ళు చూసినారు. సమా
ఏంట్రా అలా అయిపోయారు? ఇంకో 2 ట్వీట్స్. ఒరే నార్త్ మ్యాచ్ డాన్స్ చేసేసి మళ్ళీ వచ్చి మింగడం. టీఎఫ్ అంతా డాన్స్. అయ్యే వరకు సైలెంట్ గా ఉండరా ప్లీజ్. రెబల్ రావడం డైరెక్టర్ మూవీ రిలీజ్ కాలకి ఇద్దరు దేవుడి పెట్టడం అంటే ఎందుకు తీసావరా మా వాడితో? అబ్బా బాబా ఈడు చీడ్చి కొట్టారా బాబా. బ్రో దిస్ ఇస్ హిలేరియస్. ఒక యాడ్ లో విఎఫ్ఎక్స్ బాగున్నా కానీ ఒక ట్యాగ్ వచ్చింది.